తాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది తాత? చాలా బాగుందండి. మాకు అన్ని ఆయన పెట్టిన పథకాలు అన్ని బాగా వస్తున్నాయి మా ఇంటికి, ఇంకా మా బిడ్డలకు అందరికి, ఇంకా మా పాప ధర్మవరంలో ఒక పాప, కదిరిలో ఒక పాప, అందరికి పిల్లలకు పథకాలు పింఛన్ వస్తుంది, వచ్చేసి చేనేత మగ్గం వస్తుంది, ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తుంది. ఇవన్నీ మాకు అన్ని వస్తున్నాయి. సెంటు స్థలం కూడా ఇచ్చినారు, ఆ స్థలం కూడా రిజిస్టర్ చేయించినాడు. కాబట్టి ఆయన పరిపాలన బాగుంది. ఇంకా ఎవరు ఏం చెప్పినా మేము నమ్మేది లేదు, మేము నమ్మము, వేసేది ఆయనకే ఓటు. అవినాష్ రెడ్డిది కూడా హై క్లాస్ గా ఉన్నాడు. అదే ఈ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన పాలన అనేది ఎలా ఉంది అసలు? ఆయన చాలా బాగుందండి. ఆయన బాగుందనే ఇంతకు ముందు చూసినాం కదా. ఇంతకు ముందు ఆయన ఇద్దరు గెలిచినారు, ప్రసాద్ రెడ్డి ఇద్దరు బాగా వస్తున్నారు, అందరిని విచారిస్తున్నారు, అన్ని చేసుకొని పోతున్నారు. ఆయన ఏం చెడు మనిషి ఏం కాదు అభిలాష్ రెడ్డి. వాళ్ళు చెల్లెళ్ళు ఏదేదో ఇప్పుడు అది కోర్టులో నడుస్తుంది. వీళ్ళు ఏదేదో ఆయన మీద ఆయన నిర్దోషి, ఈ రకంగా ఆయన చేపించినాడు అది ఇదని అని చెప్తున్నారు. ఊరికి అనవసరము. వాళ్ళ ఇంటి సమస్యలు ఏముండాయో మనకు తెలియదు. అవి ఏమైనా ఉంటే చేసుకోవాలి, కానీ ఇట్లా ప్రజల మీ దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పడము చేయడము పద్ధతి కాదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. చెప్పేది వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. షర్మిల, ఈమె సునీత చెప్పుకుంటున్నారు. అయినా కానీ ఎవరికి అవినాష్ రెడ్డి ఎంత మెజారిటీ గెలుస్తారన్న ఇక్కడ? ఎంపీది ఏం పెద్దగా ఇక్కడ ఏం లేదు. ఆయనది ఈయనకే ఎక్కువ బేసేది, ప్రసాద్ రెడ్డికి ఈయనకే ఇద్దరికి బేసేది. మెజార్టీ మాత్రము ఇప్పుడు ఎట్లయిందంటే అడిగే పొజిషన్ లో లేదు చెప్పే విషయం. మెజార్టీతోనే గెలిచడమేమో. ఈయన ప్రసాద్ రెడ్డి తక్కువ 56,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆయనకు బాగుంది. అందరికీ బీద బిక్కులకు అందరికీ బాగా చేస్తున్నాడు. ఆయన కూడా అందరికి విచారించడము చేయడము, క్యాంటీన్ పెట్టినాడు, నడిపినాడు. కాబట్టి బాగానే చేస్తున్నారు. రావచ్చు ఈయనకు మాత్రము 56,000 మెజార్టీ వస్తుంది. ఈయనకు అభిలాష్ రెడ్డికి ఎక్కువ తక్కువ రావచ్చు. చెప్పే విషయం గెలిచడం మాత్రము తప్పనిసరిగా గ్యారంటీ 100% వస్తుంది. అది విషయం. పాలన అనేది ఎలా ఉందన్న? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చాలా బాగుంది. దాని నుంచి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అభివృద్ధి అనేది ఎలా ఉంది? అభివృద్ధి టీడీపీలను అడిగినా కూడా చెప్తారు అభివృద్ధి ఏం చేసినాడు, ఏమి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అనేది. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారన్న, ఆయన పాలన అనేది ఎలా ఉంది ఇక్కడ? అన్న, కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి ఏ ఎమ్మెల్యేలకు పోయి ఒకవేళ పని ఇది అనే కూడా ఎంపీ దగ్గరికి పోయినా కూడా అదే పని అదే ఎమ్మెల్యేలకు చెప్పి గాని, లేదంటే ఆయన సొంతంగా గాని ఫోన్లు చేసి పలానా వచ్చినాడు మాకు పనులు చేయండి, పలానా అతను మా వాడు కావాల్సినోడు, అతను ఎవరో టీడీపీ అతనో వైసీపీ అతనో జనసేన అతనో కాదు, పని చేయండి, హెల్ప్ అని ఇచ్చినారు మన దగ్గరికి అనే మనస్తత్వం ఆయనది. ఇకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు ఇద్దరు విమర్శలు అనేది చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. దాని మీద మీ స్పందన ఏంది? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళైతే చెప్పుకోవడంలో అయితే 100% అబద్ధాలే. ఈయన మీద ఏందో బురద జల్లాలా, ఇతన్ని వాంటెడ్ గా పులివెందలకు దూరం చేయాలా, ఇతని ఎంపీకి ఉండద్దు, మేమే ఉండాలా, మేమే చేయాలా, ఇవన్నీ ఆరోపణలే. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారన్న, ఆయన పాలన అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. నేను చెప్పేదానికంటే ఒకసారి మనం వెనకబడి నేను కెమెరా మీరు తీసుకుని వచ్చి పదం ఊరంతా చూపించాం. అలాంటి పాలన ఉంది. ఆయన ఎంత మెజార్టీ గెలుపొందే అవకాశం? 35,000 నుంచి 42-43,000 మెజార్టీ గెలుస్తాడు. అవినాష్ రెడ్డి గారు ఎంత మెజార్టీ గెలుపొందే అవకాశం? ఆయనదైతే చెప్పలేము. మెజార్టీ అయితే భారీగా ఉంటుంది. ఇన్ని లక్షలు అనేది అయితే చెప్పలేము. లక్షల్లోనే ఉంటుంది అవినాష్ రెడ్డి గారిది. అది అన్న.